హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. ఇక బంకర్లలో టెర్రరిస్టులు ఇక పిఓకే నుంచి వారిని తరలిస్తున్న పాక్ ఇక సరిహద్దులోనే ఉగ్ర స్థావరాలు ఖాళీ చేస్తుంది. ఇక ఇండియా దాడి చేస్తుందనే భయంతో నిర్ణయం ఇక టెర్రరిస్టులు కాపాడుకుంటున్న పాక్ ఆర్మీ ఇక సర్జికల్ స్ట్రైక్ అనుభవంతో ముందు జాగ్రత్త పడుతుంది. తర్వాత అతి దూలను కాపాడుకోవడమే ఫెయిల్ అయ్యా ఇక వారి కుటుంబాలకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదు అన్నట్టు ఒమర్ అబ్దుల్లా ఇక ప్రజలంతా వింటా ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని జమ్మూ కాశ్మీర్ సీఎం వెల్లడి. తర్వాత ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెడీ ఇక ప్రిపరేషన్ లో మన సైన్యం ఇక ప్రధాని మోదీకి వివరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక ఇండియా నేవీ కోసం 24 రఫేల్ జెట్లు మళ్ళీ ఫ్రాన్స్ తో భారత్ ఒప్పందం. ఇక భారత్ ఫ్రాన్స్ మధ్య కుదిరిన 63,000 కోట్ల డీల్. తర్వాత ఖజానా ఖాళీ చేసి మాపై నిందుల ఇక కేసీఆర్ ప్రసంగంలో అభద్రత భావం అక్కసు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అవసరాలను బట్టి మోదీ కేసీఆర్ మాట మారుస్తారు. ఇక బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇక కేసీఆర్ పిల్లగాలను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు? ఇక అరెస్ట్ విషయంలో తొందరపడం చట్ట ప్రకారమే నడుచుకుంటాం. ఇక నాకు రాహుల్ గాంధీకి మంచి రిలేషన్ ఉంది. ఇక మా ప్రభుత్వం తెచ్చిన స్కీమ్ ఏ రాష్ట్రంలోనూ లేవు. ఇక నా పాలనపై చివరి 6 నెలల్లో చర్చ జరుగుతుంది. ఇక ఆపరేషన్ కగాపై పార్టీ నిర్ణయం తర్వాత ప్రభుత్వం విధానం ప్రకటిస్తుంది. ఇక జానారెడ్డి తో భేటీ అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. ఇక మాటిస్తే తప్పను కేటీఆర్ హరీష్ రావు కవితను పిల్లగాలు అని కేసీఆర్ అన్నారని, మరి ఆ పిల్లగాలు అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారని కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తనకు రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. తాను కమిట్మెంట్ ఇస్తే ఎప్పుడు వెనక్కి తగ్గని చెప్పారు. ఇక ఆ మాటను నిలబెట్టుకున్నానని గుర్తు చేశారు. తాను ఇంకా 20 ఏళ్ల రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసిన నేతలను అరెస్ట్ చేయాలి, ప్రజలు మంచి తమకు డిమాండ్లు వస్తున్నాయి, అయితే అరెస్టుల విషయంలో తొందరపడబోమని చట్ట ప్రకారమే నడుచుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి కేసీఆర్ తనపై నిందులు వేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్ ఎల్కతుర్తి సభలో ప్రసంగం స్పష్టత లేదని, ఆయన అభద్రత భావంతో అక్కసు వెళ్ళకచ్చారని అన్నారు. ఇక బీఆర్ఎస్ ను ఎప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక మావోయిస్టులో చర్చలు జరపాలని ప్రజా సంఘాల ప్రతినిధులు కోరిన నేపథ్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్ జానారెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు భేటీ అయ్యారు. ఆపరేషన్ కగార్పై ప్రభుత్వం ఎలా వ్యవహరించాలనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. గతంలో శాంతి చర్చల విషయంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. తర్వాత యూరోప్ లో చిమ్మ చీకటి, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ లో పవర్ కట్, ఎక్కడికక్కడ స్తంభించిన పబ్లిక్ సర్వీస్ వ్యవస్థలు. ఇక లక్షల మంది తీవ్ర ప్రభావం, ఫ్రాన్స్ లోని హై వోల్టేజ్ విద్యుత్ లైన్ దెబ్బతీయడానికి కారణం. ఇక సమస్యలు పరిష్కరించే పనిలో ఆయా దేశాల నిమగ్నం. తర్వాత 35 బాల్స్ లోనే సెంచరీ, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విశ్వ రూపం. ఇక రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ లో విశ్వరూపం చూపించాడు. గుజరాత్ టైటాన్స్ లో జరిగిన మ్యాచ్ లో 35 బాల్స్ తోనే సెంచరీ చేశారు. ఇక T20 సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ గా రికార్డు ఇచ్చాడు. ఇక ఐపీఎల్ లో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చెప్పవచ్చు. తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గా చంద్రశేఖర్ రెడ్డి, ఇక మరో 7 సమాచార కమిషనర్లకు ప్రభుత్వ నియామకం. ఇక గవర్నర్ కు చేరిన ఫైల్ ఇక ఆమోదించగానే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం. తర్వాత ఇక లిస్ట్ లో అయోధ్య రెడ్డి, బోరెడ్డి, పివి నరసింహారావు, ఇక కుప్పర హరిప్రసాద్, పిఎల్ ఎన్ఎస్ ప్రసాద్, ఇక రాములు వైష్ణవ్, పబ్లిక్ ఇక పర్వీన్ పేర్లు కూడా అన్నట్టు ఒక వార్త. తర్వాత వారంలో 2 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తా, ఇక అందరికీ కలుపుకొని టీం వర్క్ తో పనిచేస్తా రామకృష్ణారావు. కొత్తగా సిఎస్ ఎంపికైన రామకృష్ణారావు. తర్వాత ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడి. ఇక ప్రభుత్వ స్కీమ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూస్తా. ఇక వెలుగు ఇంటర్వ్యూలో వెల్లడించిన కొత్త సిఎస్. తర్వాత ఇక భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. ఇక ధరని పెట్టుకున్న అప్లికేషన్లు సగానికి పైగా రిజెక్ట్. ఇక కొత్తగా భూభారతిలో పోర్టులో అప్లై చేసుకోవాలనుకున్న అధికారులు ఇక త్వరలో నిర్వహించే రెవెన్యూ దశలో మాన్యువల్ అప్లై చేసుకునే ఛాన్స్. ఇక భూ సమస్యలు ధరణి పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి. భూభారతిలో పోర్టల్ అందుబాటులో తీసుకురావడంతో పాటు కొత్త 6R చట్టం అమలులో రావడంతో
పాత అప్లికేషన్ అధికారులు తిరస్కరిస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్ మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో మాన్యువల్ గా దరఖాస్తులు ఇవ్వచ్చని చెప్తున్నారు. దీంతో కొంతమంది భూభారతి అప్లికేషన్లు పెట్టుకుంటుండగా ఇక మరో కొందరు రెవెన్యూ సదస్సు కోసం ఎదురు చూస్తున్నారు. భూభారతి పోర్టల్ అందుబాటులో వచ్చే సమయానికి ధరణిలో 81,000 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో పాస్ బుక్ డేటా కరెక్షన్ కింద అంటే TM 33 మోడల్స్ కింద వచ్చేవి ఎక్కువ ఉన్నాయి. తర్వాత పద్మ అవార్డులు అందుకున్న నాగేశ్వర రెడ్డి బాలకృష్ణ ఇక రాష్ట్రపతి భవన్ లో అవార్డులు ప్రధానోత్సవం. ఇక డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ AIG హాస్పిటల్ డైరెక్టర్, తర్వాత బాలకృష్ణ పద్మభూషణ్, ఇక నాగా ఫణి వర్మకు పద్మశ్రీ అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇక హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి మరియు ప్రముఖులు. తర్వాత భూముల కేసులో ఈడీ సోదాలు. ఇక యాకత్పురాలో వ్యాపారి మునవర్ ఖాన్ ఇంటి వద్ద ఈడీ అధికారులు. ఇక వ్యాపారి మునవర్ ఖాన్, ఖదీర్ నిషా, MA సుకూర్ ఇండ్ల ఆఫీసులో తనిఖీలు. ఇక వింటేజ్ BMW కార్లు, 25 లక్షల నగదు డాక్యుమెంట్లు స్వాధీనం. ఇక భూదాన్ యజ్ఞ బోర్డు భూములు అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో మరింత నిందితులు. ఇక గతంలో నాగారంలో 42 ఎకరాలు 33 గుంటల అన్యాక్రాంతం. ఇక IAS అమోజ్ కుమార్ కలెక్టర్ ఉన్నప్పుడే భూములు బదలింపు. ఇక మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు మనం చూసినాం. మెయిన్ గా బంకర్లలో టెర్రరిస్టులు దాచుకున్నట్లు, అదేవిధంగా పాక్ వాళ్ళకి సహాయం చేసి పాకిస్తాన్ కి అక్కడ నుంచి ఆ స్థవరాల నుంచి తరలిస్తున్నట్టు ఒక వార్త చూసినాం. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ సీఎం అతిథులను కాపాడుకోవడంలో నేను ఫెయిల్ అయ్యా అని ఆయన వాపోయారు. వారి కుటుంబాలను ఎలా క్షమాపణ చెప్పాలని కూడా తెలియడం లేదన్నట్టు ఒమర్ అబ్దుల్లా. ఇక ఖజానా ఖాళీ చేసి మాపై నిందులా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఇక ఈనాడు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక ఔరా సూర్య 35 బంతుల్లోనే సంచరి. ఇక IPL లో 14 ఏళ్ల కుర్రాడి విహారం. 5 నెలల ముందు 13 ఏళ్ల కుర్రాడు IPL వేలం కోటి రూపాయల పైగా రేటు పలికాడని తెలిసిన ఆశ్చర్యపోయాం. ఇది 10 రోజుల ముందు ఓ కుర్రాడు తొలి మ్యాచ్ ఆడుతూ ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదడం, క్రీజులో ఉన్నంతసేపు ధనాధన్ షాట్లు ఆడటం చూసి అబ్బురపడ్డాం. ఇప్పుడు చిన్నోడు ఏకంగా సెంచరీ కొట్టేశాడు. ఇక అది కూడా కేవలం 35 బంతుల్లోని. ఇక జైపూర్ సవాయ్ మాన్సింగ్ స్టేడియాన్ని తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ చుట్టేసిన చిచ్చర పిడిగే వైభవ్ సూర్యవంశీ సోమవారం నాటికి 14 ఏళ్ల 32 రోజుల వయసున్న కుర్రాడు IPL లో ఇక మొత్తం T20 క్రికెట్ లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇక IPL చరిత్రలో రెండో వేగవంతమైన శతకం అతడిదే. ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ దాటికి గుజరాత్ నిర్దేశించిన 210 పరుగులు భారీ లక్ష్యం చిన్న పోయింది. తర్వాత అభద్రతతో కేసీఆర్ భారతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక రాహుల్ గాంధీకి నాకు మధ్య అవసరం, ఇక గ్యాప్ అనేది అవసరం. ఇక కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక సమావేశంలో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇక జానారెడ్డి, కేశవరావు అన్నట్టు ఒక వార్త. ఇక అందుకే ఇక ఏకతుర్తి సభలో కేసీఆర్ మాటలో అభద్రత కనిపించింది. ఆయన ప్రసంగంలో పస లేదు, ఇక స్పష్టత లేదు. కాంగ్రెస్ పై తన అక్కసు అంతా వెళ్ళగక్కారు. కేసీఆర్ ఏం చేసినా భారతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక అసెంబ్లీ భారత తరఫున మాట్లాడుతున్న పిల్లగాలని ఆయన చెప్పారు. ఇక మరి వారిని ఎందుకు అసెంబ్లీ పంపిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి వద్ద సోమవారం సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఇక అణగారిన వర్గాల అభ్యున్నతతోనే సమాజం మార్పు. ఇక అందుకే అప్పట్లో వయస్సులతో చర్చ. ఇక సీఎం రేవంత్ రెడ్డి అనుభవాలను పంచుకున్న జానారెడ్డి, కేశవరావు ఇక శాంతి చర్చల అధిష్టానం అభిప్రాయం కోరాలని నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇక నిన్న పద్మ అవార్డులకు సంబంధించిన ఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకుంటున్న ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ AIG డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తొలి విడతగా 71 మందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇక నేటి నుంచి వెబ్సైట్ పరీక్షలు నిమిషం ఆలస్యమైన అనుమతి లేదంటున్న అధికారులు. తొలి 2 రోజులు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం పరీక్షలు నిర్వహించనుంది వెబ్సైట్ భాగం.
ఇక యాదాద్రి 1వ యూనిట్ అగ్ని ప్రమాదం నిలిచిన ట్రయల్ రన్ పరిస్థితి సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి బట్టి అదే నిర్లక్ష్యం అందుకే వైఫల్యం యాదాద్రి విద్యుత్ కేంద్రంలో నిర్వహణ ఇంజనీర్ల నియామకంలో జాప్యం ఇక చెలరేగుతున్న మంటలు. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు. ఇక వైభవోజ్వాల సెంచరీ ఇక పరుగులు 101, బంతులు 38, 4లు 7 6లు 11 ఇక స్ట్రైక్ రేట్ 267.78. ఇక ఐపీఎల్ లో కొట్టిన వైభవ్ సూర్యవంశీ ఇక 35 బంతులు సెంచరీ చేసిన రాజస్థాన్ రాయల్ బ్యాటర్. ఇక T20 చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు ఎక్కాడు. ఇక 100 రోజులు ట్రంప్ పరతిన్నాం. ఇక ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి మంగళవారానికి 100 రోజులు పూటకో మాట రోజుకో వైఖరి అన్నట్టు పదే నిర్ణయాలు మార్చుకుంటూ నవ్వులు పాలవుతున్నాడు ట్రంప్. తర్వాత సెట్ చేయడానికి ఏడాది ఇక కేసీఆర్ వల్లే అన్ని అనార్థాల ఇప్పటి వరకు ప్లానింగ్ కే సరిపోయింది. ఇక మీడియాతో ఇష్టగొచ్చిలో సీఎం రేవంత్ రెడ్డి ఇక రాష్ట్ర ఖజానా అంతా కేసీఆర్ లూటీ చేశాడు. ఇక నేను సీఎం అయినప్పటి నుంచి ఆయన గుండె పగిలింది. ఇక ఎల్క తొత్తి సభలో తన అక్కను అంతా వెలగక్కాడు. ఇక రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఇక లాంచింగ్ క్లోజింగ్ పథకాలు నాతో కాదు, ఇక సోపుట్ట స్కీమ్లు పెట్టాను. రాష్ట్ర ప్రజలు మాకు కూడా 10 ఏళ్ళు అవకాశం ఇస్తారు, ఇంకా 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. ఇక జానారెడ్డి నివాసంలో ఆయనతో పాటు కేశవరావుతో భేటీ అయిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అనార్థాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసింది ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర పార్టీ రజోత్సవ పేరుతో ఎల్కతుక్కులో నిర్వహించిన బీఆర్ఎస్ సభ ఆయన ఉన్న అక్క అసలు వేళ్లగెక్కాడని విమర్శించారు. వాస్తవానికి తాను ముఖ్యమంత్రి అయిన రోజునే కేసీఆర్ గుండె పగలేదని వ్యాఖ్యానించారు. ఇక అంతకుముందు 10 ఏళ్ల కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సెట్ చేయడానికి ఏడాది కాలం సరిపోయిందని ఇప్పుడంతా స్ట్రీమ్ లైన్ క్రమబద్ధీకరణ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత సోమవారం కాంగ్రెస్ నేత సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఇక బీఆర్ఎస్ మాయిస్టుల సమస్య కేసీఆర్ పరిపాలన, తన పనితీరు, రాష్ట్రంలో అమలువుతున్న పథకాలు, రాహుల్ గాంధీతో తనకున్న మైత్రి తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. తాజాగా ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఇక పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఏఐజీ హాస్పిటల్. ఇక దేశంలో పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులు పద్మ పురస్కారాలను అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవనంలో పద్మ అవార్డు 2025 ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందిన మొత్తం 4 అవార్డులు అందుకున్నాయి. వైద్య రంగంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ దవూరి నాగేశ్వర రెడ్డి పద్మ విభూషణ్, కళారంగంలో నందమూరి బాలకృష్ణరావు పద్మభూషణ్, ఇక మడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ, దివంగత మిర్యాల అప్పారావు పద్మశ్రీ తరపున ఆయన కూతురు ఎడవల్లి శ్రీదేవి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జి కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, శివరాజ్ సింగ్ చౌహాన్, జితేంద్ర సింగ్ తో పాటు ఏపీ మంత్రులు నారా లోకేష్ దంపతులు, అవార్డులు గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక తెలంగాణకు తొలి చివరి విలన్ కేసీఆర్. ఇక అధినేత కేసీఆర్ ది టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి కేసీఆర్ గబులు మొదలైందన్నారు. ఇక మావోలు ఉచ్చులో భద్రతా దళాలు కుంబింగ్ లో అనుకూలంగా లేని పరిస్థితులు, ఎదురు కాల్పులు మొదలైతే ఇరువైపుల భారీ నష్టం. ఇక దాడులు కంటే బేస్ క్యాంపు ఇక ఏర్పాటుకి బలగాల ముక్తి. ఇక మరో పక్క ప్రజా సంఘాలు శాంతి చర్చల హడావుడి. ఇక సేఫ్ జోన్ కు మావోయిస్టులు అగ్ర నేతలు. ఇక ముక్కలకు ముచ్చే మాటలు. ఇక పిఓకేపై భారత్ ప్రతి దాడి చేస్తున్న అనుమానాలు. ఇక ముందుగా జాగ్రత్త, ఉగ్రదాడులు సరిహద్దు నుంచి దూరంగా పంపిస్తున్న పాక్ సైన్యాలు. ఇక పిఓకే 42 ఉగ్రస్థానాలను గుర్తించిన భారత్ సైన్యం. ప్రధానితో రాజ్నాథ్ సింగ్ భేటీ. ఇక సైనిక సంసిద్ధమైన వివరించిన రక్షణ మంత్రి. ఇక మీ అమ్మాను చంపినట్టు ఇలాగే మాట్లాడతారా? మీ బిలాల్ వాక్యాలపై ఆసద్ ఫైర్. ఇక భూదాన్ భూములో కేసులో ఈడీ సోదాలు. ఇక నిందితులు ఇళ్లపై వేకువజామున నుంచి సాయంత్రం దాకా ఏకకాలంలో సోదాలు నిర్వహించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక 9.5 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, కీలక పత్రాలు, సుమారు 40 లక్షల కాల స్వాధీనం. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అమోష్ కుమార్ సహా పలువురికి విచారించిన ఈడీ. ఇది సాక్షి పేపర్ సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది కొన్ని చూసినాం, హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్.
ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక రేపు లేదా ఎల్లుండి 10th ఫలితాలు ఏర్పాటు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ఈసారి సబ్జెక్టు వారీగా మార్కులు మరియు గ్రేడ్లు. ఇక నేటి నుంచి ఎఫ్సెట్ డేడు రేపు అగ్రికల్చర్ అండ్ ఫార్మ్ విభాగాలు. తర్వాత ఇక మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ పరీక్షకు గంటన్నర ముందు నుంచి అనుమతి. ఇక పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ. ఇక వెబ్సైట్ కు మొత్తం 3,06,894 మంది హాజరు. ఇక కేసీఆర్ పని ఖజానా లూటి. కేసీఆర్ పని 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం ను కలిసిన కొత్త సీఎస్. ఇక పథకాల ప్లానింగ్ ఏడాదిన్నర సరిపోయింది. ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. కేసీఆర్ ల లాంచింగ్ క్లోజింగ్ ఇక సోపుటపు పథకాలు ఉండవు. ఇక రేవంత్ చెప్పింది చేస్తానంటే నమ్మకం ప్రజలు కలిగిస్తా. ఇంకా కేసీఆర్ ప్రసంగంలో పసలేదు. ఆకాశు వెళ్ళగక్కాడు. నేను సీఎం అయిన రెండు రోజే ఆయన గుండె పగిలింది. ఇక పిల్లగాళ్ళంటూ కేటీఆర్ హరీష్ రావు అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు? ప్రయత్నమానం లేకే కొందరు అధికారులు కొనసాగింపు. ఇక పార్టీ నిర్ణయం తర్వాత కగార్పై ప్రభుత్వ ప్రకటన. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. శాంతి చర్చలపై మాజీ మంత్రి జానారెడ్డితో చర్చలు. ఇక నన్ను నమ్ముకున్నోడు ఎన్నాడు మర్చిపోను. అద్దరికి దయాకర్ ఎమ్మెల్సీ చేస్తానని చెప్పా. ఆయన ఓపిగా నన్నే నమ్ముకొని ఉన్నాడు. ఆయన ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అద్దంకి దయాకర్ లాగా ఓపిక ఉంటే నాకు భద్రత ఉంటుంది. అలా కాకుండా బయటికి వెళ్లి స్వీపింగ్ రిమార్కులు చేస్తే నాపై భారం ఉండదు. చెల్లుకు చెల్లె ఇస్తుందని భావిస్తా సీఎం రేవంత్ రెడ్డి. ఇక కొత్త సీఎస్ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె రామకృష్ణారావు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎస్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఇరువైపుల పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఇక బుధవారం సాయంత్రం రామకృష్ణరావు బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సమాచారం. తర్వాత ఇక కాశ్మీర్ మళ్ళీ ఇక్కడ తిరిగి వస్తున్న పర్యాటకులు ప్రతి ఒక్క డిస్కౌంట్ ఇస్తున్న హోటల్ పర్యాటకులకు భద్రతా సిబ్బంది స్థలకు అడ్డాలు. ఇక పహల్గామ్ ఉగ్రవాద నేపథ్యంలో పాక్ పై భారత్ దాడి పద్యం. ఇక మా ఉనికిని ముప్పు వస్తే అనవసర ప్రయోగం జరుపుతాం. ఇక రాయటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖజానా ఇక స్థానిక టీవీ ఛానల్స్ కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మరో మాట మార్పు. ఇక యుద్ధం జరిగే అవకాశం ఉందని వచ్చే 3-4 రోజుల క్రితం ఇక అని మాత్రమే అన్నానని ఆ మాటని వక్రీకరించారని వెళ్ళేది. ఇక పాక్ తుర్కయ్య అండ. ఇక 6 C-130 విమానాలు అందజేశారు. ఇక ఉగ్రవాదులు సరిహద్దులకు దూరంగా తరలిస్తున్న పాక్. ఇక మోదీతో రాజ్నాథ్ సింగ్ భేటీ. సరిహద్దులో భద్రతా వివరణ. ఇక ఉగ్రవాదులకు తీవ్రవాదులు అంటారా? బీబీసీపై కేంద్రంపై ఇక చిక్కుకున్నట్లే చిక్కి తప్పించుకుంటున్న పహల్గామ్ ఉగ్రవాదులు. ఇక నేవీలోనే రాఫెల్ సత్తా. త్వరలో భారత్ 26 రాఫెల్ మరుగైన జట్లు. ఇక వాటిలో 22 సింగిల్ సెటర్లు, 4 ట్విన్ సెటర్లు. ఇక 63,000 కోట్లతో ఫ్రాన్స్ తో భారీ ఒప్పందం చేసుకుంది భారత ప్రభుత్వం. తర్వాత ఇక సంచలన సూర్యవంశీ. ఇక 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ సంచేరి 35 బంతులో 7 4లు 11 సిక్సర్లు. ఇక రాజస్థాన్ రాయల్స్ చిన్నోడి ఘనత. ఇక అమరావతి ఏపీకి ఏకైక రాజధాని. ఉండవల్లిలోని సీఎం నివాసం జరిగిన సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు రైతులు మహిళలు. ఇక ఈ మేరకు పార్లమెంట్ చట్టం చేయిస్తాం. అదనపు భూచక్రణపై ఆపవాలు వద్దు. అమరావతి అభివృద్ధి కోసమే ఇదంతా, లేదంటే మున్సిపాలిటీగా మిగులుతుంది. భూములు ధరలు పడిపోవు, నాది హామీ. ఇక రైతు కూలీలు ఏపీ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇక పురపాలనలో గందరగోళం. ఇక ఇద్దరు కార్యదర్శుల మధ్య పని విభజనే కారణం. కేంద్రంలో సంప్రదింపులకు బాధ్యత ఎవరిది? దానిపై చర్చ. ఇక సిడిఎంఏను విభజించారా? సందేహాలు. ఇక ఓఆర్ఆర్ అవతలు లేని పేర్కొనడమే కారణం. ప్రభుత్వ స్పష్టత ఇస్తుందంటున్న అధికారులు. ఇక నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్, బాలయ్యకు పద్మభూషణ్. ఇక 71 మందికి పద్మ పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి ముర్ము మీదుగా ప్రధాన పురస్కారాలు అందుకున్న 4 తెలుగువారు. ముడుగుల నాగఫణి శర్మ, అప్పలరావుకు పద్మశ్రీ. ఇక తెలుగు ప్రావీణ్యం తప్పనిసరి. తెలంగాణ న్యాయాధికారులు నియామకంపై సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సమర్పించిన ధర్మాసనం. ఉర్దూలో ప్రావీణ్యం నిబంధనలు కూడా చేర్చాలని పిటిషన్పై విచారణ నిరాకరణ. ఇక తెలంగాణ న్యాయాధికారులు అర్హత సాధించేందుకు తెలుగు ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తున్న దాఖలైన పిటిషన్ స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ చేరే అభ్యర్థులు తెలుగు ప్రావీణ్యం తప్పనిసరి అని స్పష్టం చేసింది. తెలంగాణ జ్యుడిషియల్ ద్వారా ఉర్దూను మినహాయించాలని పిటిషన్ మహమ్మద్ సుజాద్ హుసేన్ లేవెత్తిన వాదనను జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ పహాల్స్ కూడిన ధర్మాసనం తిరస్కరించి పరీక్షల ఉర్దూను మినహాయించలేదని, తెలుగులో ప్రావీణ్యం ఉండాలని తప్పనిసరి చేసింది. ఇక సీఎంపై వ్యాఖ్యలపై కేటీఆర్ పై కేసును కొట్టేసిన హైకోర్టు. పెట్టిన సెక్షన్లు కేసుకు పొందనలేదని వ్యాఖ్య.
ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ హెడ్లైన్స్ అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ పోయేవారు. ఇక అవును నిజమే కేసీఆర్ చెప్పింది సత్యం. ఇక సభలో కేసీఆర్ మాటలు సైతం ప్రతిస్పందన. ఇక ఉద్యమాను ప్రస్థానం 10 ఏళ్ల అభివృద్ధిపై వివరించిన బీఆర్ఎస్ నేత. ఇక హామీలు ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ నిప్పులు. ప్రతి మాటకు స్పందించిన అన్ని వర్గాల ప్రజలు. ఇక ఏమి జనం సంచలనం. బీఆర్ఎస్ రాజ్యసభ సభకు రికార్డు. ఇక అతిపెద్ద జన సమీకరణ దేశీయంగా ఆల్ టైం రికార్డు. ఇక అధికారంలో మళ్ళీ బీఆర్ఎస్ వరంగల్ సభకు కొట్టిన జనమే నిదర్శనం. ఇక కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజల స్పందన అద్భుతం. ఇక విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కేటీఆర్. ఇక రైతు ప్లస్ యూత్ ఈక్వల్ టు రజస్వం. ఇక కదం తొక్కిన యువతపై రైతు. కేసీఆర్ ప్రసంగాన్ని జనం ఫిదా. ఇక కులగొట్టుకుంటే బతకలేం సారు అంటూ రైతులు ఎల్లయ్య స్పందన. ఇక తులం బంగారంపై మాట్లాడాలని కేసీఆర్ సంగమిస్తున్నా. ఇక సీఎం అను యువత నినాదాలు వారించిన కేసీఆర్. పరిపాలన గురించి ఎవరు పట్టించుకోరు. ఎన్నికలకు 6 నెలల ముందే దానిపై చర్చ. ప్రకటించిన పథకాలు గాడిన పెట్టడం. రాహుల్ గాంధీతో మంచి రిలేషన్ ఉంది. కగార్పై అధిష్టానానికి తుది నిర్ణయం. ఇంకా మీడియా చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కేకేతో కలిసి జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్. ఇక పేదోళ్లకు ఇండ్లు ఇవ్వరా? ఇండ్లు ఉన్నోళ్ళకి ఇంద్రమ ఇల్లు ఇస్తారా? ఇక ఇంద్రమ కమిటీ సభ్యులు నచ్చ నోళ్లకు పేర్లు రాసిండు. ఇక జాబితాలో మా పేర్లు ఎందుకు లేవు? పలు చోట్ల ఆందోళన దిగిన ప్రజలు, అధికారులను నిలదీసిన నిరుపేద మహిళలు. ఇక అసురాపేటలో మంత్రి పొంగులేటి కలిసే ప్రయత్నం చేసిన గుర్రాల చెరువు గ్రామస్తులు. మంత్రి పట్టించుకోకపోవడంతో అధికారులు, కాంగ్రెస్ నాయకులపై మండిపాటి. హామీలో కొన్నిటికే అమలు చేసినాం. అనర్హులకు ఇండ్లు వస్తే రద్దు చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్య. ఇక ముఖ్యమంత్రి ఊరు రైతులు ముచ్చారు. ఇక కొండారెడ్డిపల్లి అన్నదాతలపై బండ. ఇక పేదల భూములో పెద్దల రహదారి. ఇక 6 కిలోమీటర్ల పొడవున 4 లైన్లు రోడ్లు లేవు. ఇక భూసేకరణ పంట పొలాలు పోతున్నా పరిహారం నీళ్ళు. ఇక పనులకు ముందే సీఎం మనోడు అన్నారు. ఇక పూర్తిగా నేడు ఫోన్లు ఎత్తడం లేదు. ఇక కన్నీరమవుతున్న కుర్చీకులు. ఇక సీఎం సొంతూరులో రైతుల దీన పరిస్థితి అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టర్ ఆత్మహత్య. పాల్వంచ నవభారత్ పవర్ ప్లాంట్ లో ఘటన. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.